జహీరాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో. జహీరాబాద్ పట్టణ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా రాస్తారోకో కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు శ్రీ కునింటి మాణిక్రావు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పన్నుతోందని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కునింటి మాణిక్రావు మాట్లాడుతూ, ఇది కేవలం కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించే ప్రయత్నంలో భాగం కూడా. సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా మూసేయడమే అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ, నిన్నటిదాకా సీబీఐపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి, లేకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం. బెదిరింపులు, కేసులు మా పార్టీకి కొత్తవి కావు అని హెచ్చరించారు. రైతులు ప్రస్తుతం ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నా వారిని పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. ఈ ధర్నా కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, జనసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ధర్నా ఎందుకని ప్రశ్నిస్తే 31 తారీఖు నాడు అసెంబ్లీలో ఏదైతే కాళేశ్వరం విచారణకు ఆదేశం ఇచ్చిందో ప్రభుత్వం తరఫు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి 665 పేజీలని షార్ట్ కట్ చేసి ఒక 66 పేజీలు మాత్రమే చెప్పడం జరిగింది. ఏదైతే టీసీబీఎస్ యొక్క ఎంక్వైరీలో నిజాన్ని దాచిపెట్టి ఏదైతే అబద్ధాలుందో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందజేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం బలం చేయాలనే ఉద్దేశంతో దాన్ని చేపించిన టీసీబీఎస్ విచారణ తప్పు, తప్పుడే తడక. కాబట్టి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే మరి ప్రభుత్వం తరఫు నుంచి మరి చెప్పిందో దానికి మరి ఆన్సర్ ఏదైతే మన హరీష్ రావు గారు మరి చెప్పిందో నిజంగా ఇది గతంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ప్రాణాయుత చేయడం అనే ప్రాజెక్టు ఏర్పడుతుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాణాయుత చేయడంలో అప్పుడు 2004 యొక్క ప్రాజెక్టు చేపట్టు కనీసం ఒక్క కట్టెడు మట్టి కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న మహారాష్ట్ర తర్వాత తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన గోదావరి నదిపై ఏదైతే ప్రాజెక్టు కడుతున్నారో వాళ్ళు కట్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడానికి ప్రారంభించారు. ఆ సమయంలో దానికి కావాల్సిన అనుమతులు, దానికి కావాల్సిన మరి అన్ని రకాలుగా ఏదైతే అనుమతులు ఉన్నాయో పర్యావరణ కావచ్చు, నీళ్ళ మరి లభ్యత కావచ్చు అని మన ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మహారాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి వారితో మాట్లాడితే వాళ్ళు 152 మెత్తున నీకు భూమి పడదు,
మీరు ఒక 152 ఎత్తున కడితే వెనుకల మా భూములన్నీ కూడా మరి పాడైపోతాయి, మా భూములన్నీ కూడా మరి లేకుండా అయిపోతాయి. కాబట్టి మేము అక్కడ పర్మిషన్ ఇవ్వడమని వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత రెండోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది అక్కడ. అప్పుడు కూడా మళ్ళీ హరీష్ రావు గారి వాళ్ళతో మాట్లాడితే అప్పుడున్న సీఎంతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోలేదు. కాగా మళ్ళీ కేసీఆర్ పోయి వాళ్ళతో మాట్లాడితే లేదు, మేము 150 ఒప్పుకోను 148 వేస్తే నేను ఒప్పుకుంటానని చెప్పారు. అక్కడ మీటింగ్ అమ్ముతాము 9 గంటల దగ్గర మేమైతే ఒప్పుకోవాలంటే మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 152 వదిలి మరి 9 గంటల నుంచి 3 గంటలకు మరి వచ్చి అక్కడ మీటింగ్ అమ్ముతారు ఉంటుందని తెలిసి అక్కడ మరి ప్రారంభించడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి మరి నీటిదారగా ఏర్పడుతుంది. మరి యావత్ తెలంగాణకు అన్ని రకాలుగా రైతులకు లాభపడంగా నీళ్ళిచ్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ మేడిగడ్డ కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టడం జరిగింది. దానివల్లనే మరి కాళేశ్వరం అంటే ఒకటి కాదు, మరి అనేక రకమైన కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు 19 సబ్స్టేషన్లు 21 పంచాయతీలు 203 కిలోమీటర్ల సొరంగా భూమి నేతలు అక్కడ 1530 కిలోమీటర్ల గ్రాంట్ సోర్స్ కెనాల్స్ 98 కిలోమీటర్ల రిజర్వ్ సోర్సెస్, అదేవిధంగా 151 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అలాగే 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ వేయడం అనేది ఒక కార్యక్రమం. కాబట్టి అదే మనకు లభించే రాష్ట్రం మొత్తం 240 టీఎంసీలు. ఈ రకంగా వాటికి పంప్ హౌస్లు కానీ సబ్స్టేషన్లు కానీ ప్రజెంట్స్ కానీ అన్ని సక్రంగా ఉన్నాయి. కాబట్టి ఆ వాటిని అన్ని పని చేస్తున్నాయి.